పునర్జన్మ ఎత్తిన గాయత్రమ్మ గారికి ఎలాంటి ఆపద వస్తుందా అని ఆందోళనగా ఉంది. నైని, వదిలేండి, ఏం జరగబోతుందో చూద్దాం. ఈ మాత్రం దానికి మీరెందుకు ఇంత వరి అవుతున్నారు? గాయత్రి పెద్దమ్మకి ఇప్పుడు ఏం జరగబోతుందో మనం తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎలా? ఇంట్లో నాగలాపురం పెట్టుంది కదా, పెట్టుంటే అందులో గాయత్రి పెద్దమ్మ పునర్జన్మకి సంబంధించిన జాతకాన్ని తాళపత్రంలో రాసుంది కదా. ఉందిరా, కానీ దాన్ని చదవలేం కదా. ఎవరు చదువుతారో వాళ్ళని తీసుకొస్తే సరి. పెద్ద బొట్టమ్మ మనిషి రూపం ఎత్తే నాగుపాం, తను చదవగలదు. అప్పుడు గాయత్రి పెద్దమ్మకు వచ్చే ఆపద ఏంటో తెలుసుకోవచ్చు. విక్రాంత్ బాబు, మాకు రాని ఆలోచన మీకొచ్చింది. బేష్, కానీ నాగులమ్మని రప్పించాలి అంటే ఉలూచి పాపని అడ్డు పెట్టుకోవాలి. మా చెల్లెలికి తెలిస్తే ఊరుకోదు. కానీ చూడకుండా చేయాలి. ఏం చేద్దాం?